ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. జపాకుసమసంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. మధ్యలో ఉన్నవారు సూర్యనారాయణ స్వామి. సూర్యనారాయణ స్వామి వారు ఆత్మకారకుడు. ఈ ఆత్మ పరిశుద్ధమై ఉండాలని, ఈ ఆత్మచేత ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకుండా ఎన్నో కార్యాలు జరిపించాలని, ఈ ఆత్మ సద్గతి పొందాలని ఆ సూర్యనారాయణ స్వామిని ప్రార్థిస్తూ సూర్యనారాయణ స్వామి వారి చుట్టూ నవగ్రహాలుగా ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ నవగ్రహారాధన చేయడం వలన జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆగ్నేయంలో ఉన్నది చంద్రుడు. దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోహ మకుటభూషణం. చంద్రుడు మనఃకారకుడు. మనసు ప్రశాంతంగా ఉండి చక్కని ఆలోచనలు కలిగించినటువంటి ఆలోచనలు ఆచరింప చేయిస్తూ జీవితాన్ని నడిపిస్తారు. దక్షిణమున అంగారకుడు, సెంటర్. ఈ అంగారకుడు భూకారకుడు. రుణాలన్నీ కూడా విమోచన కలిగిస్తాడు, రోగాలన్నీ నివారణ చేస్తారు. ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అని చెప్పబడింది. ఈయన భూ సమస్యలు, రుణ సమస్యలు, రోగాలు వీటిలన్నిటినీ కూడా నివారణ చేస్తూ వాటి ద్వారా వచ్చేటటువంటి మంచి ఫలితాలని మనకి కలిగిస్తారు. అలాగే సూర్యనారాయణ స్వామికి ఈశాన్యంలో బుధుడు. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. బుధుడు సద్బుద్ధిని కలుగజేస్తూ మనచే చేయించేటటువంటి వ్యాపారాలు, నిల్వలు సరిగా సరైన సమయంలో చేయిస్తూ దినదిన ప్రవర్ధమానంగా సద్బుద్ధి కలిగిస్తూ ఐశ్వర్యాలన్నిటినీ కూడా అభివృద్ధి చేస్తారు. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈయన పక్కన బృహస్పతి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. బృహస్పతి జాతకంలో తను ఉన్న స్థానాన్ని బట్టి స్థిరత్వాన్ని, వృత్తిలో అభివృద్ధిని కలిగిస్తూ న్యాయబద్ధమైన జీవనాన్ని చేయిస్తూ దేవతల యొక్క అనుగ్రహాన్ని మనకి కలిగిస్తూ చక్కని గురువుని మన జీవితంలో ప్రవేశింపచేసి సన్మార్గాన్ని నడిపిస్తూ మనకి ఉన్నటువంటి అహంకారాన్ని నివారణ చేస్తూ సత్యదర్శనాన్ని చేయిస్తారు. అటువంటి బృహస్పతి మనలందరినీ రక్షించుగాక. సూర్యనారాయణ స్వామికి తూర్పు వైపున శుక్రుడు. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ శుక్రుడు మన జాతకంలో ఆయన ఉన్న స్థానాలను బట్టి మనకి ఐశ్వర్యాన్ని, సంపదలని కలిగింపజేస్తూ అన్ని సుఖాలని అనుభవింపజేస్తూ జనాల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, జీవాలన్నిటి పట్ల కూడా ప్రేమని, దయని, కరుణని చూపిస్తూ కళాభివృద్ధిని కలిగిస్తూ కళా పోషణం చేయిస్తూ ఇంకా కళలన్నిటికీ కూడా అధిపతి అవ్వడం వలన అన్ని కళల యందు ఇష్టాన్ని కలిగిస్తూ ఆ కళలన్నీ కూడా మనకి వచ్చేలాగా, మనం చూసేలాగా, ఆచరించేలాగా కూడా ఈ శుక్రుని యొక్క అనుగ్రహం వల్ల ప్రాప్తిస్తూ ఉంటుంది. ఈ శుక్రానుగ్రహం వల్ల మీరు అనుకున్నటువంటి భోగములు అనుభవిస్తూ మీ కళాప్రీతిని నెరవేర్చుకుందురుగాక. సూర్యునికి పడమర వైపున శనేశ్వరుడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం.
ఈ శనేశ్వరుడు అపమృత్యు దోషాలన్నీ కూడా నివారణ చేసి ఆయుర్వృద్ధిని కలిగిస్తూ, ఈయన కర్మకారకుడు అవ్వడం వలన సత్కర్మలన్నీ కూడా మన చేత ఆచరింపచేయిస్తూ, దుష్కర్మల నివారణ చేస్తూ మనల్ని రక్షిస్తారు. ఈ శనేశ్వర అనుగ్రహం అందరికీ కలుగుగాక. స్వామికి నైరుతి భాగంలో రాహు, అర్ధగాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం, సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. రాహువు విశేషమైనటువంటి తీర్థస్థలాలను సందర్శనం చేయింపజేస్తూ, నేత్రాల ద్వారా ఎన్నో ఆనందాలు అద్భుతాలని దర్శింపచేయిస్తూ, పుణ్యకర్మలన్నీ కూడా నేత్రాలు పొందేలాగా సత్యాన్ని మన చేత దర్శనం చేయిస్తారు ఈ రాహు. సూర్యనారాయణ స్వామికి వాయువ్య భాగంలో కేతువు, ఫలాస పుష్పసంకాసం తారకాగ్రహమస్తకం, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. కేతువు మనుషులకు భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కలిగిస్తూ, భగవంతుని మీద ఆధ్యాత్మిక చింతన పెరిగేలా చేస్తూ, ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తూ, అంత్యంలో మోక్షాన్ని ఈ కేతుగ్రహం ప్రసాదిస్తుంది. కేతువు తనిచ్చేటటువంటి సత్ఫలాన్ని మనందరికీ కూడా ప్రసాదింపజేయాలని ప్రార్థిస్తూ, నవగ్రహాలన్నిటికీ కూడా నమస్కారం చేసుకోండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ నవగ్రహాల అనుగ్రహం వలన జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు తొలగి వాళ్ళు ఇచ్చే శుభ ఫలితాలు మాత్రమే మనకి ఇవ్వవలసిందిగాను, దుష్ఫలితాలన్నీ కూడా నివారణ చేయవలసిందిగాను ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.